హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రావణి సీతారెడ్డి వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది ఒక సింపుల్ ఎగ్ బైట్స్. ఈ ఎగ్ బైట్స్కి ఏమేమి కావాలో చూద్దామా. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కిడ్స్కి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ కూడా. లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. ఒక బౌల్ తీసుకొని ఆ ముందు 3 ఎగ్స్ని కొట్టేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఓన్లీ టొమాటో, క్యాప్సికమ్, ఆనియనే కాదు, మనకి ఏ వెజిటబుల్స్ నచ్చితే అవి, లైక్ క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, ఇలాంటివి మనకి ఏవి కావాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్, పసుపు, కారం అండ్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం కావాలి అనుకుంటే దోశ బ్యాటర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్, మన ఇష్టం. తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్నవన్నీ బాగా బీట్ చేసుకోవాలి ఒక బీటర్తో. ఇప్పుడు ఎగ్ బైట్స్ కోసం ముందుగా మన ఇంట్లో గుంట పునుగులు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని బాగా హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని సరిపడా హీట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసుకొని పెట్టుకున్న మిక్సర్ ఉంది కదా, దాన్ని ఆ గుంట పునుగుల దానిలో ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా ఫిల్ చేసుకోకూడదు, సరిగ్గా రావు, షేప్ అవుట్ అవుతాయి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇది యాడ్ చేశాక ఫ్యూ సెకండ్స్లోనే ఉడుకుతూ ఉన్నది మనం గమనిస్తాము. ఒక ఫ్లాట్ స్పూన్ తీసుకొని తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే ఫ్యూ సెకండ్స్లో తిప్పుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కావాలనుకుంటే మనం చీజ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఫ్యూ సెకండ్స్కి లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం. తర్వాత మన ఎగ్ బాల్స్ రెడీ. మనకి వద్దు అనుకుంటే చీజ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ చీజ్ వేస్తే ఏంటంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. దెన్ సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని కెచప్తో తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.